వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు గురుకులాల్లో ఫుడ్ బాలేదు, లేదంటే వసతులు బాలేవు ఇవి విన్నాం. కానీ ఇప్పుడు గురుకులాల్లో చదువుతున్న పిల్లల పైన లైంగిక దాడులు, వాళ్ళని గర్భవతులు చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి కేసులు ఇన్ని జరుగుతున్నా అసలు ఈ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఒకసారి ఈ ఘటన చూడండి. పోచంపాడు గురుకులంలో బాలికపై ఎలక్ట్రీషియన్ లైంగిక వేధింపులు. నిజామాబాద్ జిల్లా మేడు మేడారం మండలంలోని పోచంపాడు సాంఘిక సంక్షేమ బాలిక గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిపై ఎలక్ట్రీషియన్ లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు. స్థానికంగా కలకలం రేపుతుంది. పాఠశాలలో కొలాయి మరమ్మతుల పేరుతో ఓ ఎలక్ట్రీషియన్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు అంటూ వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు బడికి వచ్చి ఉపాధ్యాయులను నిలదీశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవడంతో ఉపాధ్యాయులు విఫలమయ్యారు. ఆ విద్యార్థినిపై వేధింపులు పెరిగినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురై ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటారంటూ తల్లిదండ్రులకు లేఖ రాయడంతో కుటుంబ సభ్యులు శనివారం పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్ టీచర్ని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే పాఠశాలలో గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికుల ఆరోపణ. స్టూడెంట్ వచ్చి వీడు నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు టీచర్ అని చెప్తే, టీచర్ పట్టించుకోకపోతే, మేడం వీడు నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, నన్ను ఇట్లా అంటున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే ఏం చేయాలి? ప్రిన్సిపల్ వేధించేటోడిని చెప్పుతోటి కొట్టాలి. ఎందుకంటే వాడే బనవత్తులకు వస్తాడు కాబట్టి. పాపం మా పిల్లలకి తల్లిదండ్రులు దూరంగా ఉంటారు, కుటుంబ సభ్యులకి లేదంటే బంధుమిత్రులకి ఎవ్వరికి ఎటువంటి సమాచారం లేకుండా ప్రభుత్వ వసతి బాలికల హాస్టల్స్లో ఉంటున్నారు కాబట్టి ఆడ అమ్మ నాన్న అక్క చెల్లె అన్నీ అక్కడ టీచర్లు ప్రిన్సిపల్లు వార్డన్లే కాబట్టి వాళ్ళని ఎట్లా రక్షించాలి? ఇన్ కేస్ ఇప్పుడు ఈ స్టూడెంట్కి ఎవరైతే స్టూడెంట్ పై టీచర్కి చెప్తే టీచర్ పట్టించుకోకపోతే స్టూడెంట్ వెళ్ళి ప్రిన్సిపల్కి చెప్తే ఆ ప్రిన్సిపల్ కూడా పట్టించుకోలేదు. నిజంగా మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, మీ ఆడపిల్లలు కూడా అమ్మ నన్ను వీడు స్కూల్కి పోతుంటే ఇట్లా వేధిస్తున్నాడు, అమ్మ నేను స్కూల్కి పోయిన దగ్గర ఈ అటెండర్ నాతోటి ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు అని ఊరుకుంటారా? ఉరుకుంటూ పోయి వాడిని ఆడనే కొడతారు. కంప్లైంట్ తర్వాత వాడు ఎవరో పట్టుకొని వాడిని చొక్కా పట్టుకొని ఆడ చెప్పుతో తంతారు. మరి అదే మీ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటుండే పిల్లలు వచ్చి చెప్తే ఎందుకు పట్టించుకోరు? పట్టించుకునే తీరిక ఉండదు. ఆ పిల్ల ఏకంగా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి పేరెంట్స్కి లెటర్ రాసింది 5th క్లాస్ చిన్న పిల్ల. 5వ తరగతి పిల్ల పైన లైంగిక దాడి జరిగితే కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. జీతాల గురించి మాట్లాడితే మాత్రం దాని ఉపాధ్యాయ సంఘాలు వచ్చి మాట్లాడతాయి. మరి ఇక్కడ ఏమైంది? మాట్లాడలేరు. ఇది ఒక్క ఘటన కాదు నిజామాబాద్లో. నిన్న భద్రాద్రి కొత్తగూడెంలో ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా, ఇంటర్ ఎగ్జామ్స్ రాయడానికి ఒక అమ్మాయి వచ్చింది. వస్తే ఎగ్జామ్ రాస్తుండగానే గర్భస్రావం అయిన పరిస్థితి. 5 months ప్రెగ్నెంట్ అంట అమ్మాయి. ఆమెడు ఉంటుంది వసతి గృహంలోనే ఉంటుంది. అక్కడ ఉండే వసతి గృహం వాళ్ళకి ఆ పాపం ఆ పిల్లకి అమ్మ నాన్న ఎవరు లేరు. వసతి గృహంలో వండుకుంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివి అక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వస్తే ఆమె పైన ఏ లైంగిక దాడి జరిగిందో తెలియదు, ఇట్లాంటి కుక్కలు ఎవరు ఆమెని వేధించినరో తెలియదు, ఆమె పైన ఏ అఘాయిత్యం చేసిరో తెలియదు. మళ్ళీ అక్కడ స్పృహ తప్పి పడిపోతే వాష్రూమ్కి వెళ్ళిన పిల్లలు పోయి అక్కడ ఆయలకు చెప్తే, వాళ్ళు అక్కడ టీచర్లకు చెప్తే, వాళ్ళు ఆ పిల్ల ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అప్పుడు పరిగెట్టుకొని వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళిన పరిస్థితి. ఏం జరుగుతుంది బాలికల వసతి గృహాల్లో? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బాలికల వసతి గృహంలో తిండి లేదని విన్నాం, తిండి సరిగా పెడతలేరని విన్నాం, కారం మెతుకులు పెడుతున్నారు, చారు కూడా పెట్టకపోతే నీళ్ళు పోసుకొని తింటున్నామని పిల్లలు మాట్లాడిన వీడియోలు వైరల్ అయినాయి. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా అదే కంటిన్యూ చేసింది. కానీ ఇంత దారుణమా? బాలికల పైన చిన్న పిల్లల పైన లైంగిక దాడి జరిగినా మేము పట్టించుకోమనే తీరులో వ్యవహరిస్తున్నారు. ప్రెగ్నెంట్ అయ్యి ఆ పిల్లకి గర్భస్రావం అయినా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు మీ చుట్టే తిరుగుతుంటుంది, అదే హాస్టల్లో ఉంటుంది. ఇప్పటి వరకు వాడడానికి తెలియని పరిస్థితి. ఇట్లాంటి దుస్థితిలో ఉన్నాయి. అంటే ఈ గురుకులాల్లో ఏదైతే రెసిడెన్షియల్స్లో చదువుతున్న పిల్లల్ని తల్లిదండ్రులు పంపాలా వద్దా? ఇంటి దగ్గర పెట్టుకుంటే సేఫ్టీ ఉండదు, వాళ్ళకి మంచి విద్య అందించలేము, కనీసం వాళ్ళకి భోజనం కూడా పెట్టలేని పరిస్థితులం. సో ప్రభుత్వ వసతి గృహంలో చేర్చుకుంటే అట్లీస్ట్ వాళ్ళకి ఎంతో కొంత చదువుకుంటారు, మా జీవితాలు కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడితేనే ఆలోచించి తల్లిదండ్రులు అక్కడ చేర్చు.
ఇంకొంతమంది సింగిల్ పేరెంట్ ఉండే వాళ్ళని, సో ఆ డిస్టర్బెన్స్ ఉంటది సొసైటీలో. వీటికి దూరంగా నా బిడ్డ పెరగాలి, చదవాలి, బాగుపడాలి, భవిష్యత్తు బావుంటది అని కలలు గని తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆడ జాయిన్ జేస్తున్నారు. అట్లాంటి పిల్లలని తల్లిదండ్రులే జూసుకోవాల్సిన టీచర్లు ఏం జేస్తున్నారు? మీ ఇంట్లల్లో ఏమైనా పనులు గావాలంటే వాళ్ళని చేయించడానికి తీసుకుపోతారు. అయినా పాపం ఆ పిల్లలు జేస్తున్నారు. కానీ లైంగిక దాడి జరుగుతుంది, మమ్మల్ని వేధిస్తున్నారు అని ఎళ్లి కంప్లెయింట్ ఇస్తే కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. మీ పిల్లలైతే ఇట్లనే చేస్తారా? లేదా? అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మొన్న ఒక కమిషన్ రిపోర్టు సర్కార్‌కి ఇయ్యడంలోనే మా ఫీజుల గురించి అండ్ మా జీతాల గురించి మీరెట్లా మాట్లాడతారు? అది మా ఆత్మగౌరవం అంటుర్రు. మరి పిల్లలు మీ ముందు కంప్లెయింట్ ఇస్తుంటే అది ఆత్మగౌరవం కాదా? అప్పుడు మీకు ఆత్మలు లేవు. గౌరవాలు అంతకన్నా లేవు. అవి 2 సచ్చిపోయినాయి. ఇక అక్కడ మీరున్నా, మీ ప్లేస్‌ల ఒక బోర్డున్నా, మీరు మనుషులుగా మాత్రం ఆడ కూర్చుంటున్నారు గదా! ఆ ప్లేస్‌లో రోబోలున్నా పెద్దగా తేడా ఏం లేదు. రోజుకు 1, 2 కేసులు ఇట్లాంటివి బయటికొస్తుంటే, ఆ చదివే వాళ్ళకే బాధనిపిస్తుంది. అక్కడ వీళ్ళ పేరెంట్స్ నిజామాబాద్‌లో చదువుతున్న బాలిక పేరెంట్స్ ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే, అక్కడ చుట్టుపక్కల వాళ్ళతోటి మాట్లాడితే, "ఇది ఈడ హాస్టల్ ఏం కొత్త గాదు. ఎప్పుడు జరుగుతూనే ఉంటాయమ్మా" అని చెప్పిర్రంట చుట్టుపక్కనోళ్ళు. చుట్టుపక్కలోళ్ళకి హాస్టల్ లోపల ఏం జరుగుతుందో తెలుసు గానీ, హాస్టల్‌లో ఉండే వాళ్ళకి తెలుస్తలేదా? కళ్ళు మూసుకొని ఉన్నరా? లేదంటే ఎవడు ఏం జేసుకున్నా జేసుకొని వీళ్ళు మా పిల్లలు గాదుగా, వీళ్ళు ఉంటున్నారు, గవర్నమెంట్ వీళ్ళకి పైసలిస్తుంది, వీళ్ళుంటుర్రు, మా జీతం మాకొస్తుందని వదిలేస్తున్నారా? ఐఏఎస్ అధికారులను గాదు సీఎం తీసేయాల్సింది పని జేయకపోతే. లూప్ లైన్‌లో పెడతామని హెచ్చరిస్తుండు గదా ముఖ్యమంత్రి. 99 డేస్‌లో మీరు ఖచ్చితంగా మారాలి అని ఏదైతే డెడ్‌లైన్ పెట్టిర్రు గదా! వీళ్ళకి బెట్టాలి. ఇట్లాంటి ఘటనలు ఏ గురుకులాల్లో నమోదైనా ఎంబటే మీ పోస్ట్ ఊస్ట్ అయితది. మీకు పనిష్మెంట్ ఇస్తామని జెప్పాలి ప్రభుత్వం. అప్పుడు వీళ్ళకి బుద్ధొస్తది. అప్పుడు క్రమశిక్షణ పిల్లలకు నేర్పడం గాదు. వీళ్ళు క్రమశిక్షణగా ఉంటారు. అప్పుడు గాని పిల్లల పైన ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. సో, ఇదనమాట. అటు కొత్తగూడెంలో గావచ్చు, ఇటు నిజామాబాద్‌లో జరిగిన వేధింపులకు సంబంధించి కేసు. ఇవి బయటపడ్డాయి గాబట్టి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. బయటపడని కేసులెన్నో ఉన్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అక్కడుండే వార్డన్‌లు మారాలి, ప్రిన్సిపల్‌లు మారాలి, టీచర్‌లు మారాలి. మారాలి అంటే ప్రభుత్వం వీళ్ళపైన కఠినంగా నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం అమలు 1, 2 హాస్టల్‌లో చేస్తే మిగతా హాస్టల్‌లో అందరికి కూడా బుద్ధొస్తది. అప్పుడు జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్తగా పిల్లల్ని చూసుకునే పరిస్థితులుంటాయి.